జస్ట్ ఒక పాయింట్ సార్, టీడీపీకి సంబంధించిన సొంత ఎమ్మెల్యే ఉన్నటువంటి కొలికిపాటి శ్రీనివాసం పైన ఆ సొంత పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని ఈ పేపర్ సంబంధించిన పత్రికల్లో కావచ్చు, ఆయన మీద విమర్శంగా అంటే వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి కొలికిపూడిని వ్యూహంగా మార్చి సొంత పార్టీ పైన విమర్శలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీని వెనక వైసీపీ ప్రమేయం ఉంది, అందుకనే కొలికిపూడి ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన సోషల్ అంటే సొంత ఎమ్మెల్యే పైన టీడీపీ తిరుగుబాటు చర్య మొదలుపెట్టిందా, లేదంటే కొలికిపూడే టీడీపీ మీద తిరుగుబాటు చర్య మొదలుపెట్టాడనేది ఇప్పుడు ఒక పాయింట్గా మారింది. ఎందుకంటే ఇటీవల ఈ వచ్చినటువంటి 6 నెలల్లోనే ఆయన ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల మీద వ్యతిరేకంగా ఉన్నారు. అవినీతి జరుగుతున్నటువంటి అన్ని విషయాల మీద కూడా ఆయన బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి దీనికి సంబంధించి ఇది ఒక రాజకీయ వ్యూహం అనుకోవాలా, లేదంటే కొలికిపూడిని పక్కకు పెట్టడానికి చేస్తున్నటువంటి ఒక ప్లాన్ అనుకోవాలా? కొలుపూడి శ్రీనివాసరావు గారు కొంచెం డిఫికల్ట్ క్యారెక్టర్. మంచి విద్యావంతుడు, విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి, ధైర్యంగా ఉంటాడు. మొండోడు కూడా ధైర్యంగా ఉంటాడు, మొండితనంగా ఉంటాడు, దూకుడు స్వభావం కలిగిన వ్యక్తి. ఆ ఉద్యమ స్వభావం నుంచి వచ్చాడు కాబట్టి ఆ దూకుడు ఉంటుంది. ఇక్కడ రావడం అట్లాంటి దూకుడు పడ్డాడు. అంటే ఏదైతే మనం టీవీలో ఉపన్యాసాలు చెప్తున్నామో దానికి అనుగుణంగా యాక్ట్ చేయడానికి మొదలెట్టాడు. అంటే ఇప్పుడు టీవీలో మేము బెల్ట్ షాపులు ఒప్పుకోమని అధికార పార్టీ వాళ్ళు అంటారు. ఈయన టీవీలో ఏమో బెల్ట్ షాపులు వద్దని చెప్పట్లా, ఫీల్డ్ లోకి వెళ్ళిపోయినాడు, డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అందరూ చెప్పేది అన్ని ఎమ్మెల్యేలు ఎవరన్నా బెల్ట్ షాపులు కావాలంటారా? అందరూ బెల్ట్ షాపులు ఆ నియోజకవర్గం వద్దు, తాట తీస్తాం, అది తీస్తాం అంటారు. ఆచరణలో బెల్ట్ షాపులు జరుగుతుంటాయి. ఈయన ఏమి ఉపన్యాసం చెప్పినా బెల్ట్ షాపులు తాట తీయడం మొదలుపెట్టినాడు. కొన్ని విషయాలు ఇప్పుడు మధ్య నిన్న ఒక ప్రకటన చేశాడు. ఈ మధ్య సంక్రాంతికి ఎలాంటి జోదాలు గేదాలు ఒప్పుకోను, అట్లాంటి ఏర్పాట్లు ఉన్న భ్రమలు ఉంటే ఇప్పుడు మానుకోండి అని చెప్పి ప్రకటన చేసినాడు. నేనే ఫీల్డ్ లో దిగుతాను అన్నాడు. ఆ రకంగా టీవీలో మాట్లాడేదానికి ప్రాక్టికాలిటీకి దగ్గరగా చేసినాడు. సహజంగా దీన్ని అధికార పార్టీ వాళ్ళు సహించలేదు. రెండోది, ఈయన బేసిక్ గా యాక్టివ్గా ఉంటాడు. పేరుకు దళిత సామాజిక వర్గంలో ఉండొచ్చు కానీ ఆయన ఒక సెక్షన్ అని కాదు. బేసిక్ గా చాలా యాక్టివ్గా ఉండేవాడికి అన్ని సెక్షన్లు అట్రాక్ట్ అవుతారు. ఆయన ఇండిపెండెంట్ గా యాక్టివిటీ చేయడము, ఇండిపెండెంట్ గా బిహేవ్ చేయడమే ఆయనకి సమస్య. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీని సమర్థించినంత వరకు నేరుగా, లేదా జగన్ తిట్టినంత వరకు వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఆయన ఎక్కడ తెలుగుదేశం ఏమనట్లేదు, తెలుగుదేశం ఆలోచనలకు గండి పడుతున్నాయి ఆ నియోజకవర్గంలో. కాబట్టి సహజంగా ఆయన పట్ల అటాకింగ్ కూడా మొదలవుతారు. కాబట్టి ప్రజా సమస్యల పైన కావచ్చు, ప్రజలతో కావచ్చు, నేనుగా ఉంటాను. ముఖ్యంగా ప్రాంతీయ లాంటి జాతీయ పార్టీల్లో అయితే కొలుపుడు ఓకే, ప్రాంతీయ పార్టీల్లో నాయకుడు మనోభావాలు సెంట్రలైజ్డ్ గా ఉంటుంది ఆ వ్యవహారాలు, అది తట్టుకోవడం కష్టం. బట్ ఆయన నిలబడుతున్నాడు. నిజానికి కొలపూడి శ్రీనివాసరావు గారు మిగతా విషయాలు ఎలా ఉన్నా ప్రజా సమస్యల విషయంలో ఆయన దూకుడుగా ఉండడాన్ని ఆహ్వానించాల్సిందే. అయితే ఇంకా మామూలే కదా, కొలికపూడి శ్రీనివాసరావు ఇట్లా చేయడం కరెక్ట్ కాదంటే ఎవరు వినరు. అదే జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నాడు కొలికపూడి అంటే ఏమో అని అనుమానం క్రియేట్ అవుతుంది. అందువల్ల అది ఒక బ్రహ్మాస్త్రం. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముద్రేసేస్తే ఓ వ్యతిరేకంగా ఉన్నాడంటే జగన్ నడిపిస్తున్నాడేమో. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి అసలు సంబంధాలు కూడా లేవు నాకున్న సమాచారం ప్రకారం. ఎవరున్నా అంత ఆయన తెలివైనోడు, ఇంటలెక్చువల్, విషయ పరిజ్ఞానం కలిగినోడు, జ్ఞానం ఉండేవాడు. నాకు ఇంకా 4.5 ఏళ్ళ సంవత్సరం అధికారాల పార్టీలో ఉండి ఎమ్మెల్యే ఉండి వైసీపీతో అసోసియేట్ అయిపోతాడా? నాకు ఆయనకి వైసీపీతో ఎలాంటి అసోసియేషన్ లేదు, నాకు తెలుసు ఆ విషయం. నాకు వ్యక్తిగతంగా ఆయన బాగానే పరిచయం. ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు, అది సాధ్యం కాదు ప్రాంతీయ పార్టీలో, కానీ ఆయన దిగినాడు. మంచి జరిగేంత వరకు ఆయన చేసేదాన్ని ఆహ్వానించాల్సిందే. అయితే ఆయన ఏమి జ్ఞానం లేనివాడేం కాదు. ఇట్లాంటివి చేస్తే అధికార పార్టీ నుంచి అంత ఊరుకోరు, దాడి చేస్తారని తెలిసే సిద్ధపడుతున్నాడు. నేను టీవీలో ఎట్లుంటానో ఫీల్డ్ లో కూడా అట్లే ఉండాలని నిర్ణయించుకున్నాడు. వెల్ అండ్ గుడ్, మంచిదే, మనలాంటి ప్రజలకు మంచిదే. కానీ పార్టీకి అది నచ్చదు. దాన్ని ఎదుర్కొనే దాంట్లో రాజీ పడిపోతాడా, చెతికిల పడతాడా, నిలబడతాడా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా కొలుకపూడి గారు చేసే ఈ ప్రజా ఉపయోగ పనులు అనేది విజయవంతం కావాలని ఆశిస్తాం. రైట్ సార్, చూద్దాం మరి దీనికి సంబంధించి ఎలా ఉంటుందో మరి టీడీపీ చర్యలు అనేది కూడా. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ పొలిటికల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.